చదువుకోండి. తోడు దొంగలు వీళ్ళిద్దరు. భూ ప్రపంచంలోనే గతంలో ఎప్పుడు జరగనంత, రాబోయే 200-300 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగనంత దోపిడీకి వీళ్ళిద్దరూ అమరావతిలో స్కెచ్ వేశారు. అది చదువుకోండి దయచేసి. ఆ లింక్ మీరు టైప్ చేసి గూగుల్ క్రోమ్ లో కొడితే అది ఓపెన్ అవుతుంది. ఆ సమాచారం మొత్తం ప్రింట్ చేయించుకుని తెప్పించుకుని చదువుకోండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 5 లక్షల కోట్ల దోపిడీకి పన్నాగం వేశారు. వాళ్ళు వస్తే ప్రజలకు సేవ చేయరు, పరిపాలన చేయరు, సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. ముందే చెప్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, అయినా కానీ అతను ప్రజలు ఓడించారంటే ప్రజలు సంక్షేమ పథకాలను తిరస్కరించారు అని ప్రచారం చేస్తాడు. అంటే ఇది జరిగే పని కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి నాకు తెలిసి గెలిచే ఆస్కారం కాదు కదా. పోయినసారి వచ్చిన 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి అయితే కనబడట్లేదు ఈ రోజున. ఒకవేళ ఏదైనా సరే చమత్కారం జరిగి, అనూహ్యంగా జరిగి 0.0000001% లో వాళ్ళేమైనా అధికారంలోకి వస్తే ప్రజలందరూ సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గత నైజం చూడాలి. అతను ఇచ్చిన హామీలన్నీ ఎలా తుంగలో తొక్కుతాడు అది చూడాలి. అది ఏమంటాడు, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారంటే ప్రజలకు సంక్షేమ పథకాలంటే ఇష్టం లేదని చెప్తాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్లేట్ తిప్పడంలో సిద్ధహస్తులు. కాబట్టి దయచేసి ఇది మాత్రం, ఈ ఆల్టర్నేటివ్ మాత్రం కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర ఉన్న 2 ఆల్టర్నేటివ్స్ లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, 2 ఆల్టర్నేటివ్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు కోటి రెట్లు మేలు చంద్రబాబు నాయుడు కంటే. దయచేసి మీరు ప్రజలని మభ్యపెట్టి అయోమయంలోకి నెట్టి లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. ముందు మీరు కన్ఫ్యూజన్ నుంచి బయటికి రండి. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నదే బేషరతుగా. సీఎం పదవి లేకపోయినా, సగం సీట్లు లేకపోయినా, మీరు అన్నట్టు 60 సీట్లు లేకపోయినా, 25 సీట్ల లోబడైనా సరే ఆయన పొత్తు పెట్టుకునేది అమరావతిలో చేయబోయే దోపిడీ గురించి. ఒకసారి స్క్రీన్ మీద మరొకసారి ఆ లింక్ ప్లే చేస్తున్నాను. ఆ లింక్ చూసుకోండి ఒకసారి. మీరు ఆ లింక్ చూసుకొని మీరు దాన్ని చదువుకుంటే మీకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, వైసీపీ కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త ఒక 600 రూపాయలు పెట్టుకుని వాళ్ళ ఇంటి ముందర ఈ ఫ్లెక్సీ ప్రింట్ చేసుకుని గోడకి కొట్టేస్తే, మేకులు పెట్టి కొట్టేస్తే చాలు, ప్రజలు చదువుకుంటారు. మీ గ్రామంలో ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు, వైసీపీ కార్యకర్త, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వీళ్ళందరూ కార్పొరేట్లు, వీళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో సెంటర్ల దగ్గర లేకపోతే వాళ్ళ ఇంటి ఎదుట ఈ సమాచారం డిస్ప్లే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన 175/175 ఖచ్చితంగా సాధ్యం.